శ్రీవర్షినే ఆ శ్రీవర్షినే వర్షిని గురించి తలుచుకుంటేనే వర్షిని కనపడితే నాకు మాట ఇలా టచ్ అయిపోద్ది నాకు. వర్షిని ప్రేమించా నేను కూడా, కానీ శ్రీవర్షిని నాకు దక్కల. నాకు చాలా బాధగా ఉంది. సరేలే అంటే శ్రీవర్షిని నేనే పెళ్లి చేసుకుంటాను. ఖచ్చితంగా అండర్మన్ జైలు పెట్టాలి. శ్రీవర్షిని నాకు పెళ్లి చేయాలి అంతే. శ్రీవర్షిని ఒక్కసారే నన్ను చూపించండి అని చెప్పేసి జైల్లో గొడవ చేస్తున్నాడు అంట అఘోరి. దాని గురించి ఏమంటారు? శ్రీవర్షిని చూపించమని గొడవ చేస్తున్నాడు. అతను మానుకోవాలి ఈ ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు అఘోరి అని అతను ఒక ఆడ, అఘోరి ఒక ఆడ, అఘోరి ఒక మగ కాదు, ఆడ. కాబట్టి నువ్వు ఆడదాని మనిషివి, నువ్వు ఆడ మనిషి ఇంకొక ఆడ మనిషి పెళ్లి చేసుకోవడం రాంగ్. అది దయచేసి అఘోరి ఈ ప్రయత్నం మానుకోవాలి. ఇంకా అదే విధంగా శ్రీవర్షిని దయచేసి ఎక్కడున్నా సరే నాకాడ రమ్మని చెప్పండి, పార్క్ రమ్మని చెప్పండి. శ్రీవర్షిని నేనే పెళ్లి చేసుకుంటాను. శ్రీవర్షిని ప్రేమ తప్ప కాబట్టి కరెక్టే అందరూ అదే అన్నారు. నాకు డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి అని చెప్పేసి రోజు గొడవ చేస్తున్నారు. అవును, ఏంటంటే అఘోరీలు వేయండి డ్రై ఫ్రూట్స్ తినడం, ఫ్రూట్స్ తినడం, పండ్లు తినడం, పెళ్లిళ్ళు, ఉప్పు కారాలు, మాంసాలు. అబ్బా అన్యాయం ఇది. అసలు అఘోరి అయ్యుండి సమాజంలో తిరిగి సమాజాన్ని నాశనం చేసి 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకొని భ్రష్టు పట్టిపోతుంది దేశం. సైలెన్స్, స్టాప్, వెళ్ళండి అందరు ఎక్కడి నుంచి వెళ్ళండి అందరూ వెళ్ళండి అనిచ్చి. నో డిస్టర్బెన్స్ నేను మాట్లాడేటప్పుడు. అఘోరి ఇప్పుడు శ్రీవర్షిని అఘోరి దగ్గరికి పంపిస్తే బెటరా, నీ దగ్గరికి పంపిస్తే బెటరా? నా దగ్గర పంపిస్తే బెటరు. ఎందుకు నీ దగ్గర పంపించారు? నా దగ్గర పంపిస్తే ఏమవుతుంది? తల్లి అవుతుంది. ఓడి దగ్గర పోతే ఒళ్ళు చేస్తుంది. స్టాప్. ఏమన్నాను ఇప్పుడు నేను? ఓ అవునా, సర్లే ఏదో ఒకటి. లెస్బియన్స్ తో నువ్వు ఎన్ని రోజులు కాపురం చేసినా జరగదు. నీ కడుపున కాయదు, పండు కాయదా? మనిషి కావాల్సింది పండ్లు కాదు, కాయలు కావాలా. పండు వద్దు, కాయలు కావాలి. కాబట్టి శ్రీవర్షిని కడుపున ఒక కాయాలంటే నా కాడ రావాల్సిందే, నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. నువ్వు కూడా అఘోరిగా మారు అయితే శ్రీవర్షిని లవ్ చేస్తుంది. కేవలం డబ్బుల కోసం అఘోరిలో మారలా? ఏంది ధన్యం? శ్రీవర్షిని కోసం శ్రీవర్షిని అఘోరి దేనికి పోయింది? డబ్బుల కోసం కదా. ఫేమస్ అవ్వడం డబ్బుల కోసం పోయిందే. తమ్ముడు మాడుతున్నాడా? నెక్స్ట్. కాబట్టి దయచేసి నా దగ్గర డబ్బులు లేవు, నేను ఫేమస్ కాదు. కాబట్టి దయచేసి ఆ శ్రీవర్షిని నాకు పెళ్లి చేయండి. నెక్స్ట్. అఘోరిని వదిలేస్తే బాగుంటుందా, లోపల వేస్తేనే బెటరా? అఘోరిని యావజ్జీవ కారాగార శిక్ష వేసి అండర్మన్ జైలు వేసి బెటర్ అనుకుంటా. ఎందుకంటే అఘోరి లాంటి వాళ్ళు బయటకు వస్తే సమాజానికి భ్రష్టు పట్టించేస్తారు. సమాజం కీడు జరుగుతుంది. సమాజం నాశనం అయిపోవాలంటే అఘోరి లాంటి వాళ్ళు ఒక్కరు చాలు. సనాతన ధర్మం ఉంటది. పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకుంటది. ఇది రాంగ్ ఇది. కాబట్టి సనాతన ధర్మం అంటే ఏంది? ఒక పెళ్ళాన్ని పెళ్లి చేసుకో, కాపురం చెయ్యి, బాధలు పడు. అందులో బాధలు ఉంటాయి. పిల్లల్ని పెద్దోళ్ళు చెయ్యి, వాళ్ళని ప్రయోజకురాలు చెయ్యి, పిల్లలకి సహాయం. సనాతన ధర్మం అంటే అది. అందరినీ సమానంగా చూడండి. అంతేగాని దయచేసి అఘోరిని ఖచ్చితంగా అండర్మన్ జైలు పెట్టాలి. శ్రీవర్షిని నాకు పెళ్లి చేయాలి అంతే.